తమిళ్ ఇండస్ట్రీలో విజయ్‌కి అసలు ఎటువంటి సపోర్ట్ అయినా దొరుకుతుందా? అంటే ఇంత పెద్ద సంఘటన జరిగింది. ఏదైతే కరూర్ పార్టీ మీటింగ్‌లో 40 మంది చనిపోయిన సంఘటన ఒక దురదృష్టకరమైన సంఘటన. ఇండస్ట్రీ ఎలా దీనిపై స్పందిస్తుంది? అసలు అంటే విజయ్ పార్టీయే పోతుంది అని కొంతమంది అంటున్నారు. అంటే ఎలా చూడొచ్చు అసలు ఈ ఒక సంఘటన? మాటమ్మా, పార్టీ ఎందుకు పోతుంది? వాళ్ళు పార్టీ పెట్టుకున్నారు, అనుకోని సంఘటన జరిగింది. జరిగిన సంఘటనలో అందరూ భాగస్వాములు అవుతారు. భాగస్వాములుగా పార్టీకి ఒక బాధ్యత ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీలో విజయ్ గారు ఎంత దాకా పార్టిసిపేట్ చేస్తాడు, ఎంత దాకా నిలబడతాడు, ప్రేక్షక ఆదరణ ఎంత దాకా ఉంటుంది. మరి దాంట్లో అంతమంది 45 మంది కుటుంబాలు చనిపోయినా ఆ కుటుంబాలకు ఏం చూస్తాడు, ఆ కుటుంబాలు ఏం ఆదుకుంటాడు, ఆ కుటుంబాలకు ఏం నిలబడతాడు, ఇప్పుడు రేపు ఆ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏం నిలబడతాడు, ఇవన్నీ కూడా రేపు ఎలక్షన్స్లో బేర్ చేస్తారు. ఒకటి ఆయన చేశాడు తప్పు అని ఎవరు అనరు, కానీ అక్కడ మీ మీటింగ్ వచ్చేటప్పుడు జరిగిన సంఘటన కాబట్టి బాధ్యత మీరు వహించాలి, మీ పార్టీ వహించాలి. రెండోది 7 గంటలు లేట్ రావడం అనేది మీ బాధ్యత రహిత్యం. 7 గంటలు లేట్ రావడం అనేది మీ బాధ్యత రహిత్యం. అది పోలీసులు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆల్రెడీ ఉండేటప్పుడు ఎంతమంది వచ్చినప్పుడు రాకుండా ఆపి జనాలు మొత్తం టోటల్గా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. మీరు తీసుకున్న పర్మిషన్ ఎంత, మీటింగ్ క్యాన్సిల్ చేయాల్సిన బాధ్యత ఉంది. అది కూడా పోలీసుల వైఫల్యం కూడా కొంత కనబడుతుంది. రెండోది పార్టీ నాయకులు వాలంటీర్స్ వైఫల్యం కనబడుతుంది. అలాగే ఇప్పుడు విజయ్ గారు ఇప్పటికే ఆయన అనౌన్స్ చేయాలి, ఒక్కొక్కరికి చనిపోయిన వాళ్ళకి ₹1,00,00,000 ఇవ్వాలి. ఇచ్చి ఆ కుటుంబాన్ని దత్తత తీసుకొని ఎవరైతే చనిపోయారో వాళ్ళుంటే ఎంత బాగా పిల్లల్ని తల్లిదండ్రులని చూసుకునేవారో మీ పార్టీ అది ఆ బాధ్యత తీసుకోవాలి. పార్టీ బాధ్యత తీసుకొని మీకోసం వచ్చి మీ మీటింగ్ కోసం వచ్చి చనిపోయారు కదా, వాళ్ళందరికీ తండ్రిగా, తల్లిగా, అన్నగా, అక్కగా మీరు అండగా ఉండి ఎవ్రీ మంత్ వాళ్ళకి ఎంత అవుతుంది, చదువుకుంటే చదువు, మళ్ళీ వాళ్ళకి మెయింటెనెన్స్ మీ పార్టీ నుంచి పెన్షన్ లాగా మెయింటెనెన్స్కి ఇస్తూ ఆయన లేని లోటుని మీరు జీవితాంతం చూడవలసిన బాధ్యత మీ పార్టీ మీద ఉంది. ఎందుకంటే అది నిజంగా చేయగలిగితే అది మొత్తం టోటల్గా మార్పు వస్తుంది. మార్పు అంటున్నారు కదా, ఎస్ నా పార్టీ దగ్గర నాకు అన్ని జరిగింది కాబట్టి నాతోనే మార్పు తీసుకొస్తున్నా. నేను అందరికీ ₹1,00,00,000 చొప్పునిచ్చి వాళ్ళ 45 మందిని ఎవరైతే హాస్పిటల్లో ఉన్న అందరినీ దత్తత తీసుకుంటున్నా, దత్తత తీసుకొని వాళ్ళకి కుటుంబానికి నా పార్టీ నుంచే సహాయం చేసి నా పార్టీ నుంచి వాళ్ళ కుటుంబాన్ని నేను చూస్తాను, మంత్రి పెన్షన్ కింద ఇచ్చి నేను నిలబడతాను, ఆ తండ్రి లేని లోటు నేను ఉంటాను, ఆ అన్న లేని లోటు నేను ఉంటాను, ఆ తమ్ముడు లేని లోటు నేను ఉంటాను అని చెప్పవలసిన బాధ్యత విజయ్ గారి మీద ఉంది. ఇది కానీ మీరు చేస్తే రేపు చేయగలుగుతారు, రేపు గవర్నమెంట్ వస్తే మీరు ఏమైనా చేయగలుగుతారంట. ఇప్పుడే మీరు ఏమీ చేయలేకపోతే ఏం మార్పు అని రేపు రాబోయే కాలంలో మీరు గవర్నమెంట్కి వచ్చి ఏం మార్పు చేస్తారు అనేది ప్రజలు అడుగుతుంటారు. ఇది ప్రజలు అడుగుతున్నారు. ఆ అడుగుతున్నది మీరు రూపాయి అనౌన్స్ చేయకుండా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయి మిమ్మల్ని చూడటానికి నాశనం అయిపోతే మీరు పట్టించుకోకుండా వాళ్ళ కోసం ఈరోజు వాళ్ళ కుటుంబం కోసం ఆలోచించుకోకుండా మీరు చేస్తే మీకోసం మీటింగ్కి వచ్చారే, మీ మాటలు విందామని మీటింగ్కి వచ్చారే, మీ ఆలోచనలు విందామని మీటింగ్కి వచ్చారే, మార్పు ఏం చేస్తారో చూద్దామని మీటింగ్కి వచ్చారే, ప్రాణాలు పోగొట్టుకున్నారే. మీ మార్పు ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఆ మార్పు ఏం చేస్తారు, ఏం చెప్తారు? ప్రతి రాజకీయ నాయకుడిలాగే మీరు కూడా తప్పించుకుంటారా? తప్పించుకున్నప్పుడు పార్టీ ఎందుకు పెట్టడం? తప్పించుకున్నప్పుడు మీరు రేపు వచ్చి పార్టీలోకి వచ్చి రేపు ఏం సాధిస్తారు? ఇలాగే మీరు కూడా మాటలు చెప్తారా? మాటలకు గాడిలాగా చెప్తారా? లేకపోతే మార్పు తీసుకొస్తారా? మార్పు తీసుకొస్తే ఆ మార్పు మీతోనే మొదలు పెట్టండి. ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇవ్వండి. వాళ్ళ కుటుంబాన్ని మీరు అన్నలా, తమ్ముళ్ళ, అన్నలా, అమ్మలా ఆదుకోండి. మీరు ఆదుకొని ఆ కుటుంబం నుంచి పెన్షన్ రూపంలో, చదువు రూపంలో, ఉద్యోగం రూపంలో వాళ్ళ కుటుంబాన్ని ఆ తండ్రి ఉంటే, అన్న ఉంటే ఎలా పోషించేవాడో మీ కుటుంబం, మీ పార్టీ నుంచి పోషించే 45 కుటుంబాలని మీరు దత్తత తీసుకొని ఎవరైతే యాక్సిడెంట్ వైద్య ఖర్చులు అన్నీ మీరు ఇచ్చి, గవర్నమెంట్ 10 లక్షలు ఇచ్చింది, 2 లక్షలు ఇచ్చింది, మీరు ₹1,00,00,000 ఇచ్చి ఇది నిలబెట్టండి. వాళ్ళ తండ్రి ఉంటే ఎలా చూసుకునేవాడు, వాళ్ళ అన్న ఉంటే ఎలా చూసుకునేవాడు, వాళ్ళ తమ్ముడు ఉంటే ఎలా చూసుకునేవాడు, మీరు ఆ అన్నగా తమ్ముడిగా బాధ్యత తీసుకొని చేయించండి. రేపు మీ దాంతో మార్పు మొదలు పెట్టండి. రేపు రాబోయే రోజుల్లో గవర్నమెంట్లో ఇదొక సంచలనం అవుతుంది. లేకపోతే అందరు రాజకీయ నాయకుల్లాగా మీరు కూడా మాటలు చెప్పి, మాటల గాలిడి చెప్పి తప్పించుకున్నారు అనుకుంటారు. మీరు పార్టీలో ఉన్నా లేకపోయినా ఆ పార్టీ ఒకటి, ఈ పార్టీ ఒకటే. మీకు సీట్ వేసినా, ఓటు వేయకపోయినా, మీరు డిఎంకే ఉన్నా, ఇంకో పార్టీ ఉన్నా మీరు కూడా అంతే.
అని ప్రజలు అనుకుంటారు. విజయ్ గారు ప్లీజ్ రిక్వెస్ట్, మీరు ఇమ్మీడియట్లీ మార్పు తీసుకొస్తే ఇప్పుడే దత్తత తీసుకొని మార్పు తీసుకురండి. ₹1,00,00,000 మనిషికి తగ్గకుండా మీరు ఎక్స్ప్రెషన్ ఇవ్వండి, నష్టపరిహారం. దయచేసి మీరు చూసి ప్రజలు అనుకుంటున్న మాటలు మీరు మార్పు తీసుకొస్తారా, లేకపోతే అందరు రాజకీయ నాయకులు మిగిలిపోతారనేది నిర్ణయం మీదే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.